మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు, దేవదేవుని ప్రియసుతుడు, దాసుని రూపం దాల్చాడోయమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు, దేవదేవుని ప్రియసుతుడు, దాసుని రూపం దాల్చాడోయమ్మా. మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. హృదయమంతా నిండే ఆనందమే, సంబరాలు చేసే ఈ జగమే, ఆడి పాడి కొని ఆడదమోయమ్మా. హృదయమంతా నిండే ఆనందమే, సంబరాలు చేసే ఈ జగమే, ఆడి పాడి కొని ఆడదమోయమ్మా. మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాం. పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఆరాధించడం మనకు ధన్యకరం. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన భూమికి తెచ్చి మనందరి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపిన మన కన్న తండ్రి మన యేసు ప్రభువారిని ఒక్కసారి స్మరణకు తెచ్చుకుని ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన యాగాన్ని బట్టి మనమందరము మనకు కలిగిన పాప విమోచన బట్టి మనమందరము కూడా మరి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మలచబడిన మన యొక్క ధన్యకరమైన జీవితాలను బట్టి లోకంలో అనేక మంది మనకంటే గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. ఈ తరుణం లేక వారందరూ కూడా ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
మరి దేవుడైతే మనకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించారు. మరి ఈ సంతోషాన్ని బట్టి మన అందరం కూడా గరుడైన గొప్ప దేవుడైన ఆ మహా సృష్టికర్తను మనం ఆరాధించుకోవడం మనకి గొప్ప భాగ్యం. బిడ్డలు వచ్చి ఆరాధనలో నడిపిస్తూ ఉంటాయి. ఎఫ్సి బాండ్ టీం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున, సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున, మనుజాలి రక్షింపను దివి వీడి భూమికొచ్చెను, మనుజాలి రక్షింపను దివి వీడి భూమికొచ్చెను. రండి ప్రభుని ఆరాధింప, క్రీస్తు యేసుని పూజింపను. రండి ప్రభుని ఆరాధింప, క్రీస్తు యేసుని పూజింపను. నీతి సూర్యుడే ఉదయించెను, చీకటంతా తొలగించెను. నీతి సూర్యుడే ఉదయించెను, చీకటంతా తొలగించెను. సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున, సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున. ఆశ్చర్యమానందమే ఆత్మాభిషేకం దరిచేరెను, నలిగిన హృదయాలను దృఢపరచి బలపరచెను. ఆశ్చర్యమానందమే ఆత్మాభిషేకం దరిచేరెను, నలిగిన హృదయాలను దృఢపరచి బలపరచెను. సంతోష సమాధానమే మన దోషము తొలగించెను, సంతోష సమాధానమే మన దోషము తొలగించెను. బంధింపబడి ఉన్నను విముక్తిని ప్రకటించెను, బంధింపబడి ఉన్నను విముక్తిని ప్రకటించెను. రండి ప్రభుని ఆరాధింప, క్రీస్తు యేసుని పూజింపను. రండి ప్రభుని ఆరాధింప, క్రీస్తు యేసుని పూజింపను. నీతి సూర్యుడే ఉదయించెను, చీకటంతా తొలగించెను. నీతి సూర్యుడే ఉదయించెను, చీకటంతా తొలగించెను. సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున, సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున. హితవత్సరమునిచ్చెను, ప్రతిదండన రద్దుపరచెను. దుఃఖించు వారలకు ఓదార్పును కలిగించెను. హితవత్సరమునిచ్చెను, ప్రతిదండన రద్దుపరచెను. దుఃఖించు వారలకు ఓదార్పును కలిగించెను. ఆరోగ్యం కలిగించెను, నా శాపమే కడిగి వేసెను. ఆరోగ్యం కలిగించెను, నా శాపమే కడిగి వేసెను. ఆనంద తైలముతో నా అవమానమే బాపెను. ఆనంద తైలముతో నా అవమానమే బాపెను.
నెరవేర్చే ప్రవచనమే కుమారుడై దిగి వచ్చెను ఈ లోక భారమును భుజములపై భరించెను నెరవేర్చే ప్రవచనమే కుమారుడై దిగి వచ్చెను ఈ లోక భారమును భుజములపై భరించెను మార్గము సత్యముగా జీవమునే కలిగించెను మార్గము సత్యముగా జీవమునే కలిగించెను పరలోక రాజ్యములో నన్ను చేర్చ తపించెను పరలోక రాజ్యములో నన్ను చేర్చ తపించెను రండి ప్రభుని ఆరాధింప క్రీస్తు యేసుని పూజింపను రండి ప్రభుని ఆరాధింప క్రీస్తు యేసుని పూజింపను నీతి సూర్యుడే ఉదయించెను చీకటంతా తొలగించెను నీతి సూర్యుడే ఉదయించెను చీకటంతా తొలగించెను సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున మనుజాలి రక్షింపను దివివీడి భువికొచ్చెను మనుజాలి రక్షింపను దివివీడి భువికొచ్చెను రండి ప్రభుని ఆరాధింప క్రీస్తు యేసుని పూజింపను రండి ప్రభుని ఆరాధింప క్రీస్తు యేసుని పూజింపను నీతి సూర్యుడే ఉదయించెను చీకటంతా తొలగించెను నీతి సూర్యుడే ఉదయించెను చీకటంతా తొలగించెను సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున సర్వలోక రక్షకుడు జన్మించే బెత్లెహేమున మనుజాలి రక్షింపను దివివీడి భువికొచ్చెను మనుజాలి రక్షింపను దివివీడి భువికొచ్చెను రండి ప్రభుని ఆరాధింప క్రీస్తు యేసుని పూజింపను రండి ప్రభుని ఆరాధింప క్రీస్తు యేసుని పూజింపను నీతి సూర్యుడే ఉదయించెను చీకటంతా తొలగించెను 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 రండి ప్రభుని ఆరాధింప క్రీస్తు యేసుని పూజింపను రండి ప్రభుని ఆరాధింప క్రీస్తు యేసుని పూజింపను నీతి సూర్యుడే ఉదయించెను చీకటంతా తొలగించెను నీతి సూర్యుడే ఉదయించెను చీకటంతా తొలగించెను నీతి సూర్యుడే ఉదయించెను చీకటంతా తొలగించెను స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా గొప్ప దేవుని యొక్క ఆరాధన మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరంగా మరి జరుగుతున్న విధానాన్ని బట్టి మీకు దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
మరి ప్రార్థనలో నడిపించమని, మరి ఇంకనూ జరగనైన కార్యక్రమం అంతటిలో దేవుడు ఘనంగా జరిగించినట్లు జఫన్యా గారిని ప్రార్థనలో నడిపించమని కోరుతున్నాను. స్తోత్రం తండ్రి, మహాగణుడు సర్వోన్నతుడు తండ్రి, ప్రేమాస్వరూపి నీకే స్తోత్రాలు ప్రభువా. నాయనంగు తండ్రి, ఈ సాయంత్రం సమయం నాయన మరొక సమయం నాయన నిన్ను ఆరాధించుటకు నాయన, నిన్ను స్తుతించుటకు నాయన నీ ఆరాధన అంతట్లో నాయన మహిమ పొందిన దేవానికి స్తోత్రాలు ప్రభు నాయన. తనైనా మొదటి ప్రార్థన నుంచి నాయన చివరి ప్రార్థన వరకు నాయన మీరే మహిమ పొందండి. వచ్చిన వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు నాయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. జరుగుతున్న ఇంకా ఆరాధన అంతట్లో మీరే మహిమ పొందమని, వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. మరి నిజమైన క్రిస్మస్ ఆనందం మనకి ఈ ప్రదేశంలో కనబడుతుంది. మరి అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి ఈ క్రిస్మస్ మరి శుభ సందర్భంగా మన నాయకులు మరి జయరాజ్ గారు, మరి సహోదరి, మరి వీరు ప్రేమతో ఆహ్వానించగానే వారు ఎన్ని పనులు ఉన్నప్పటికీ వచ్చిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ గారు, కె సాయిరామ్ గారు, వీరమల్లి శ్రీనివాస్ గారు, వెన్నకోట రాధాకృష్ణ ప్రసాద్ గారు, కోటిపల్లి కృష్ణమాచార్యులు గారు, తీగిరెడ్డి మహేష్ గారు, మరి ఎస్టీ నాయకులు దాసరి దావీద్ గారు, ముస్లిం జేఏసీ నాయకులు మహమ్మద్ కరీం గారు, మరి సయ్యద్ ఇబ్రహీం గారు, కమాల్ బాషా గారు మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరం. మరి ఎందుకంటే మరి సర్వ మతాలు మరి క్రీస్తును అనుసరించడం ఆశీర్వాదకరం. మరి మనల్ని ప్రేమించి ఈ క్రిస్మస్ ఆనందంలో మరి పాల్గొనడానికి వచ్చిన నాయకులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు త్వరగా మరి మనం ముందుకి కొనసాగుదాం. మరి లేఖన భాగాలు ఉన్నాయి, మరి సండే స్కూల్ పిల్లలు స్కిట్లు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు రెడీగా ఉండాలి. మరి లేఖన భాగాలు చదివేవారు మరి బిడ్డలు ఒకసారి యవన బిడ్డలు మరి రెడీగా ఉండాలని కోరుతూ, మరి అనిత గారు, మరి నేను ఒకసారి పేర్లన్నీ చదివేస్తాను, మరి అందరూ కూడా రెడీగా ఉండండి. దయాకృప గారు, ప్రసన్న గారు, దాసర్ కుమారి గారు, ఝాన్సీ గారు, మరి నేను చదివిన పేర్లు లేఖన భాగాలు చదవడానికి బిడ్డలు రెడీగా ఉండండి. ముందుగా అనిత గారు వచ్చి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి మనలను ముందుకు నడిపిస్తారు. అనిత గారు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. తర్వాత దయాకృప గారు మన సండే స్కూల్ టీచర్ గారు మరి రెడీగా ఉండాలని కోరుతున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన దైవజనులకు నా వందనాలు, చేరువచ్చిన నాయకులకు దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు పరిశుద్ధ వాక్యంను దీవించును. సహోదరి దైవకృప గారు మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దేవుని నామానికి వందనాలు, అలాగే కూరొచ్చిన నాయకులందరికీ వందనాలు.
మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రసన్న గారు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మరి లేఖన భాగాన్ని క్రిస్మస్ శుభ సందర్భంగా మనకి చదివి వినిపిస్తారు. శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాం. రెండవ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగా నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగా. హల్లెలూయా. మరి 4వ లేఖన భాగంగా దాసర్ కుమారి గారు లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు మనకు చదివి వినిపిస్తారు. మరి 5వ లేఖన భాగం ఝాన్సీ గారు, సేవకురాలు ఝాన్సీ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరు. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వచనం. దేవునికి వందనాలండి. కూడి వచ్చిన దైవజనులకు అందరికీ నా వందనాలండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 వచనాల వరకు చదువుకుందామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి గ్రహించండి, 5వ లేఖన భాగంగా ఝాన్సీ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మరి
పిల్లలు ఎదరకొచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం, ఎందుకంటే సరిపోవట్లేదు. మరి ఇంకా చాలామంది వస్తున్నారు కనుక, మరి స్థానికులు చాలామంది మరి వస్తున్నారు కనుక మనం వారిని గౌరవిద్దాం. పెద్దల్ని, మన సంఘ బిడ్డలు, చిన్న బిడ్డలైన వారు వచ్చి మరి ఎదురు కింద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరి సహోదరి సేవకురాలు ఝాన్సీ గారు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు చదివి వినిపిస్తుంది. దేవుని నామానికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి చేరి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. సేవకులకి, సేవకురాలకి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 5 4 నుంచి 7 వచనాలు చదువుకుందామండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారమని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడమైను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి అని మొరపెట్టి తన కుమారుని, తన ఆత్మ దేవుడు తన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు అవుదువు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి లేఖన భాగాలని దేవుడు మన వెనుకిడిలో దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మరి మనల్ని ప్రార్థనలో నడిపించాల్సిందిగా ఇంతవరకు లేఖన భాగాలు చదివిన సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ నిల్లా మోషే గారిని ముందుకు ప్రార్థనలో నడిపించాల్సిందిగా మరి చదవబడిన లేఖన భాగాలన్నీ మరి క్రీస్తుకు ముందుగానే ప్రవచించబడ్డ లేఖన భాగాలు నెరవేర్చుటకు దేవుడు, గనుడైన దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు కనుక మరి మనలను ప్రార్థనలో నడిపించమని మోషే గారిని కోరుతున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మీ నామానికి మరి ఒకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. దేవానైనా తండ్రి, ప్రభానైనా ఈ స్థలంలో ప్రభా ఈ రీతిగా ప్రభా క్రిస్మస్ వేడుకను ప్రభా జరుపుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వేలాది స్తోత్రాలు. దేవానికి వందనాలు తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు. ప్రభా ఇంతవరకును ప్రభా వాక్య పట్టణంలో ప్రభానైనా తండ్రి, ఓనైనా తండ్రి, ప్రభానైనా చదివిన ప్రభానైనా తండ్రి లేఖనాలను బట్టి దేవా మీరు మాకు అనుగ్రహించిన లేఖనములను బట్టి దేవానికి వేలాది స్తోత్రాలు తండ్రి, మీకు వేలాది వందనాలు. దేవానైనా ఇంకను ప్రభా జరగనైన ప్రభా కార్యక్రమమును మీరు ఇంకను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించండి. దేవా కుడి వచ్చిన వారికి మేలుకరంగాను ప్రభానైనా తండ్రి, దేవానైనా తండ్రి ఆశీర్వాదకరంగాను ఈ కార్యమును జరిగించుమని దేవానైనా మా దైవజనులను దేవానైనా తండ్రి ఈ కార్యమును జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన మోషే గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ మరి మనకు అతిథులుగా వచ్చిన వారికి ముందుగా మన సమయం ఇద్దాం. మరి గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా మరి క్రిస్మస్ ఆరాధన, మరి క్రిస్మస్ సందర్భంగా మనలను ప్రేమించి పిలిచిన వెంటనే మరి వచ్చిన నాయకులు, బీసీ నాయకులు కోన సత్యనారాయణ గారిని ముందుగా క్రిస్మస్ సందర్భంగా గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మరి ముస్లిం జేఏసీ నాయకులు సయ్యద్ ఇబ్రహీం హరీష్ గారు మరి సిద్ధంగా ఉండాలని మనవి చేస్తాం. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా మనం అందరం చెప్పుకోవాలంటే క్రిస్మస్ అనేది అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం చేసిన భక్తులందరికీ కూడా, సోదరిమణులందరికీ కూడా, అలాగే డాక్టర్ డానియల్ పాల్ గారు ఆల్ ఇండియా బిషప్షిప్ పార్ట్నర్ ఫెలోషిప్ నేషనల్ జనరల్ సెక్రటరీ వారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ముందుగా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఎలాగైతే బాగోవాలనుకుంటున్నామో మనలాగే పొరుగువారు కూడా బాగోవాలన్న
క్రీస్తు బోధనలు నిజంగా ప్రపంచ మానవాళికి చాలా ఎంతో ఆదర్శపాయం. మనందరం కూడా తోటి వ్యక్తికి సహాయం చేయాలనే బుద్ధి ఖచ్చితంగా ఉండాలి. మన ఎదుటి వారికి ఎప్పుడు కూడా సాయం చేస్తూ ఉండాలి. అందరం ఏంటంటే డబ్బులు ఉండొచ్చు, లేకపోతే కనీసం మాట సాయమైనా సరే మనం చేస్తే ఎదుటి వ్యక్తులు బాగుంటారు. మనమే బాగుండాలి. మనం ఎలాగైతే కోరుకుంటాం మనం బాగోవాలి, మన ఆరోగ్యం బాగోవాలి, మనమే బాగుండాలి అనుకున్నప్పుడు మన పొరుగువారు కూడా బాగోవాలన్న క్రీస్తు బోధనలు చాలా ఆదర్శపాయం. మనందరం కూడా మతపరమైన సమస్యలు లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే డానియల్ పాల్ గారి హయాంలో నేను అప్పుడే ఒక దశాబ్ద కాలం నుంచి అనేక చర్చలకి రావడం జరుగుతుంది. ముందుగా ఈరోజు ధూళి జయరాజ్ కుటుంబ సభ్యులతో ఈ క్రిస్మస్ వేడుకలు జరగడం నా మిత్రుడైన జయరాజ్కి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు కూడా మనం చాలా బాగా వెళ్తున్నాం. మతపరమైన సమస్యలు లేకుండా అసలు ఎక్కడ కూడా తోటి మతాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మనం ముందు కూడా ఖచ్చితంగా మనందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలి. ఎందుకంటే మనందరం కూడా ఫస్ట్గా భారతీయుల తర్వాత మనం అందరం కూడా ఎవరు ఇష్టం వచ్చిన వారు మతం తీసుకొని వాళ్ళ మతాన్ని మనం గౌరవించాలి ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ ఒకే మతం ఉండరు. ఎదుటి మతాన్ని మనం గౌరవించినాడే మనం అందరం కూడా సౌఖ్యంగా ఉంటామని తెలియజేసుకున్నాం. రేపు అలాగే డానియల్ పాల్ గారు మేము మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ విషయంలో ఖచ్చితంగా 3 మతాలు కలిసి జిల్లా లెవెల్లో ఖచ్చితంగా మంచి కమిటీ వేసి ఏ విధమైన మతపరమైన సమస్యలు కానీ ఒకరికొకరు విభేదాలు లేకుండా ఉండేలా మనం ఖచ్చితంగా అందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. మనందరం ఎందుకంటే అల్లా కానీ ముస్లిం, క్రిస్టియన్ కానీ లేకపోతే రాముడు కానీ దేవుళ్ళందరూ ఒకటే. ఎవరు ఇష్టం వచ్చిన దేవుళ్ళు వాళ్ళు పూజించుకుంటారు. కాకపోతే ఏ మనిషికైనా సరే ఆపద జరిగినప్పుడు పక్కింటి వ్యక్తో తోటి వ్యక్తో మనకి సహాయం చేస్తాడు. నిజంగా ఆయనే మనకి దేవుడు. ఎందుకంటే 100 కోట్లున్నా మనం అక్కడికే వెళ్తాం, ఏమీ లేనోడు కూడా అక్కడికి వెళ్తాం. మనం పుట్టిన కాడి నుంచి చాలా చనిపోయే వరకు చాలా చిన్న జీవితం. ఈ జీవితంలోనే మనం ఒకరిని మనం విమర్శించుకోవడాలు, లేకపోతే మనమే బాగుండాలి అనే అనేక విధాలైన మనస్పర్ధలతో బ్రతుకుతుంటాం. అది కాదు, ఖచ్చితంగా మనందరం బాగోవాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో మనందరం కూడా ఇతర మతస్థుల్ని అందరూ కూడా మనం గౌరవించుకుంటూ సాగాలని కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చప్పట్లు కొడదాం. ఎందుకంటే మంచి మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉన్న చోట ఏ విధమైన విభేదాలు తలెత్తో. యేసుక్రీస్తు బోధనలు ఇవే చాలా చక్కగా మరి వివరించి చెప్పారు. ఎందుకంటే మొత్తం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కలిసి ఉండడం, ముందు భారతీయులం మనుషులం మరి అందరం కలిసి ఉండడం మరి సంతోషం. ఎందుకంటే ఆ రకంగానే సహకారంగా మరి ప్రతి ఒక్కరికి కూడా మరి జేఏసీ చక్కని సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగనే ముస్లిం జేఏసీ నాయకులు సయ్యద్ ఇబ్రహీం షరీఫ్ గారిని మరి వచ్చి తమ క్రిస్మస్ సందేశాన్ని శుభాకాంక్షలు తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి ఐక్యత ఎంత ఆనందం. మరి బైబిల్ గ్రంథంలో ఉంది కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరి ఈ మాటలు విందాం. औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इस खालतिल मलाइकतु या मरियम इन्नल्लाह युबश्शिरुकी बिकलिमतिम मिन हुस्मुहुल मसीह ईसा इब्न मरियम वजीहन फिद दुनिया वल आखिरति व मिनल मुखर्रबीन सदक़ल्लाहुल अज़ीम. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన దైవనామంతో ప్రారంభిస్తున్నాను. పవిత్రమైనటువంటి క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుతున్నటువంటి పండుగలో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. నేను ముందుగా గౌరవనీయులు దైవజనులు, బిషప్స్ మరియు పాస్టర్స్ ఫెలోషిప్ నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి
గౌరవనీయులు పెద్దలు డాక్టర్ డానియల్ పాల్ గారికి, అదేవిధంగా మా ఆప్తులు మా మిత్రులైనటువంటి ధూళి జయరాజ్ గారికి, నేటి కార్యక్రమంలో హాజరై ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులారా, సోదరీమణులారా, మరియు అదేవిధంగా విభిన్న సంఘాలకు సంబంధించినటువంటి పాస్టర్స్ వారందరికీ కూడా ఇస్లామీయ పద్ధతిలో మీకు అందరికీ కూడా అభివాదం చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అంటే దేవుని యొక్క శాంతి శుభాలు మీ అందరిపై కురియుగాక అని చెప్పి దీని యొక్క అర్థం. ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు కోన సత్యనారాయణ గారు మాట్లాడుతూ విభిన్నమైనటువంటి మతాల కలయిక మన భారతదేశంలో ఉండినప్పటికీ కూడా మనందరం కూడా కలిసికట్టుగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కలిసి పయనించవలసిన బాధ్యత ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూనే ఒకరి మతాల్ని ఒకరు గౌరవించుకోవాలనే విషయాన్ని కూడా వారు మన సందర్భంలో పెట్టడం జరిగింది. ఇది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. మన మండపేట ప్రాంతానికి సంబంధించి, మన మండపేట నియోజకవర్గానికి సంబంధించి మనం పరిశీలించినప్పుడు అనేక సందర్భాల్లో గౌరవనీయులు డానియల్ పాల్ గారితో మేము కలిసి పనిచేసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అనేక సమస్యల విషయంలో కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా మా మధ్య ఎలాంటి భేషజాలు లేవు. అదేవిధంగా మేము కలిసి పనిచేసేటప్పుడు మా రంజాన్ సందర్భంగా కూడా 2-3 సందర్భాల్లో మత సామరస్యానికి పెద్దపీట వేస్తూ ఒక ఆదర్శాన్ని చూపిస్తూ మన డాక్టర్ డానియల్ పాల్ గారు మా అందరికీ కూడా ఇఫ్తార్ విందుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మేము కూడా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ పార్టీకి ఆహ్వానించినప్పుడు మీరందరూ కూడా ఎవరైతే పెద్దలు ఉన్నారో వారందరూ కూడా ఇఫ్తార్ పార్టీకి రావడం, ఆ ఇఫ్తార్ పార్టీలో భాగస్వాములు కావడం, ఈ విధంగా ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం ఏ విషయాన్ని అయితే మన భారతదేశం కోరుకుంటుందో ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా మనం ఈ మండపేట నియోజకవర్గంలో చూపించడం అనేది జరుగుతూ వస్తుంది. అదేవిధంగా మా హైందవ సోదరులు ఉగాది సందర్భంగా చేసుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఆ సందర్భంలో సైతం కూడా మేము ముందుగానే వారి ఇళ్లకు వెళ్ళి గ్రీటింగ్స్ కూడా ఇవ్వడం కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దీంట్లో మన సాయిరామ్ గారు కానివ్వండి, కోన సత్యనారాయణ గారు కానివ్వండి, వీరందరికీ కూడా ఈ విషయాలు తెలుసు. అంటే ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం, ఒక దాన్ని ఉంటారు ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఏదైతే ఉందో ఇది చాలా ప్రస్ఫుటంగా మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు, ప్రత్యేకించి మన మండపేట పట్టణంలో ఇవన్నీ కూడా కనబడతాయని అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు ప్రత్యేకించి జీసస్ క్రైస్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సోదరులారా, మరి సోదరులారా, యేసువారు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే విషయాన్ని ప్రస్తావించిన సంఘటన కూడా మనకు తెలుసు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం కూడా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మా మిత్రులు జయరాజ్ గారు ఆహ్వానించిన వెంటనే మేము కూడా ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే, ఈ అద్భుతమైనటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో, మతాలు గ్రంథాలు ఏవైనా సరే సమాజంలో మంచిని పెంపొందించమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాయి. ఎక్కడా కూడా ఏ మతం కూడా ఎవరిని కించపరచదు, ఏ మతం కూడా ఎవరిని కూడా దుర్భాషాడమని చెప్పడు, ఏ మతం కూడా ఎంత మాత్రం కూడా చెడును తలంపును ఎంత మాత్రం కలగజేయమనే మాటగా ఎంత మాత్రం కూడా ఏ మతం కానీ ఏ గ్రంథం కానీ చెప్పదు అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. సోదరులారా, మరి సోదరిమలారా, ఒక 2 నిమిషాలు మీ సమక్షంలో ఒక విషయాన్ని ఉంచి నా యొక్క ఈ సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో, ఇస్లాం బిలీవర్స్గా, ఇస్లాం విశ్వాసులుగా, ముస్లింలుగా ఖురాన్ గ్రంథం అయితే ఉందో, ఈ ఖురాన్ గ్రంథంలో 19వ అధ్యాయం, 114 అధ్యాయాల్లో 19వ అధ్యాయం ఏదైతే ఉందో, మరియం అలైహిస్సలాం అంటే మేరీ మాత అని చెప్పేసి మీరు ఎవరైతే మీరు పిలుస్తారో వారిని మరియం అలైహిస్సలాం అంటాం. అంటే అలైహిస్సలాం అంటే ఆమెపై దేవుని శాంతి శుభాలు కురియుగాక అని దాని యొక్క అర్థం. ఈ 19వ అధ్యాయంలో పూర్తిగా మరియం వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అంతేకాకుండా జీసస్ క్రైస్ట్ యేసు వారి గురించి, ఈసా అలైహిస్సలాం వారి గురించి కూడా ఖురాన్ చాలా సందర్భాల్లో అనేక విషయాల్ని ప్రస్తావించడం అనేది జరిగింది. దాంట్లో 2-3 వాక్యాల్ని మీ సమక్షంలో ఉంచి నేను ముగిస్తాను. ఒక సందర్భంలో ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది. పిల్లవాడు ఇలా పలికాడు, నేను దైవదాసుని, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు,
నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నన్ను ప్రార్థన చేయమని, అదేవిధంగా దాన ధర్మాలు పాటించుని ఆజ్ఞాపించాడు. నా తల్లి హక్కును నెరవేర్చేవానిగా నన్ను చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగా, పాషాణ వృధనిగా ఎంత మాత్రం కూడా చేయలేదు. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది అనే మాట ఏదైతే ఉందో, ఈసా అలైహిస్సలాం వారు అంటే యేసువారు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖురాన్లో పొందుపరచడం అనేది జరిగింది. మరొక చోట ఖురాన్లో ఈసా అలైహిస్సలాం వారి గురించి అంటే యేసువారి గురించి సంబంధించి ఒక విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. అందులో సృష్టికర్త అయినటువంటి దైవం ఏం ప్రస్తావిస్తారంటే, మరియం కుమారుడైన ఈసా జ్ఞాపకం తెచ్చుకో, నేను నీకు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని నేను పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేశాను. నీవు ఊయల్లో సైతం ప్రజలతో మాట్లాడేవాడివి. అదేవిధంగా ఎదిగిన తర్వాత కూడా నేను నీకు గ్రంథాన్ని, వివేకాన్ని, తౌరాత్ను, ఇంజిల్ను నేర్పాను. నీవు నా ఆదేశంతో పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి దానిలో ఊదేవాడివి. అది నా అనుజ్ఞతో పక్షి అయ్యేది. నీవు పుట్టు గుడ్డిని, కుష్టి రోగిని నా ఆజ్ఞతో బాగు చేసేవాడివి. నీవు మృతులను నా ఆజ్ఞతో వెలికి తీసేవాడివి. ఇవి నీకు ఇచ్చినటువంటి స్పష్టమైన సూచనలు అనే విషయాన్ని తెలియజేసిన సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి సోదరులారా మరియు సోదరిమణులారా, పెద్దలు, దైవజనులు ఎవరైతే మన ముందు ప్రసంగిస్తారో, చెబుతారో వారి మాటలు మనం ఆలకించాలి. ఏదైతే బైబిల్ గ్రంథం, పవిత్రమైన బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుందో దాన్ని కూడా మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. మిగిలినటువంటి మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం గౌరవించే ప్రయత్నం చేయాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సానుభూతి, ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ఒకవేళ మన సమాజంలో వ్రేళ్ళను కొనుక్కుంటే కనుక తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి సమాజం ఎలాంటి మత విద్వేషాలు కానివ్వండి, ఎలాంటి మత కలహాలు కానివ్వండి లేనటువంటి ఒక అందమైనటువంటి నందనమైనటువంటి సమాజం ఉనికిలోకి వస్తుందని అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ఆ క్రమంలో మీరు, నేను, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరం కూడా కలిసికట్టుగా మన దేశాన్ని ప్రపంచంలో అగ్రభాగంగా నిలిపేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అల్లాహ్ దైవం యెహోవా మీకు, నాకు, మనందరికీ కూడా అలాంటి సద్భాగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిర్ దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. థ్యాంక్ యూ సార్. మరి ఇంతవరకు మన బైబిల్ గ్రంథంలో ఉన్న మరి యేసు ప్రభు వారి యొక్క పుట్టుక విశేషాలు మనం అనేక దైవ సేవకుల ద్వారా వినటం జరిగింది. ఇప్పుడు అయితే ఖురాన్లో కూడా చక్కని యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి అనేక విషయాలు అందులో వ్రాయబడ్డాయని తెలియపరిచారు. మరి ఎంతో చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే మన దైవజనులు అంటే ఎక్కడ కూడా ఇటువంటి చక్కని సహృద్భావమైన మరి ఈ కలయిక ఉండదు. ఎందుకంటే దైవజనులు ఆహ్వానించి వారు మరి ఇరు వర్గాలని కూడా మన అందరం కలిసి ఉండాలన్న మరి తాత్పర్యంతో ఉండబట్టి మరి మొత్తం అందరం కలిసి ఉండగలిగే అవకాశం మరి సత్యనారాయణ గారు చెప్పారు, పెద్దలు, బీజేపీ నాయకులు. ఎందుకంటే నేను అయ్యగారితో దశాబ్ద కాలంగా నేను మరి కొనసాగుతున్నాను. మరి సోదరులు చెప్పారు, షరీఫ్ గారు, ఎందుకంటే అయ్యగారితో మేము మరి భావాలు పంచుకుంటూ మేము నడుస్తున్నామని. ఎందుకంటే ఇటువంటి మంచి మరి వాతావరణం ఉంటే ఎవరి మతాన్ని వారు చక్కగా అవలంబించుకుంటూ, పాటించుకుంటూ, ఎదుటి వారిని గౌరవించుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. మరి బిడ్డలు ఇప్పుడు ఒక పెద్దలు సండే స్కూల్ టీచర్ గారు వచ్చి మరి పెద్దల స్కిట్ పాట ఒకటి ఉందంట, అది అయినంటే ఎందుకంటే ఒక చిన్న విషయం, మరి అయ్యగారి క్రిస్మస్ సందేశం ఎందుకంటే మొత్తం రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా వినిపించడం జరుగుతుంది. కానీ ఈరోజు నా కోరిక ఏంటంటే మీరు కూడా ఒక్క 10 నిమిషాలైనా అయ్యగారి యొక్క సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని వింటే మరి చాలా ఆశీర్వాదకరమని మరి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకు అనేక కార్యక్రమాలు ఉంటాయి, పనులు ఉంటాయి, అంజదా భావించకుండా మరి ఇదొక్క కార్యక్రమం అయిన తర్వాత సమయాన్ని, ఎందుకంటే మా పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు, మరి వారికి కూడా అనేక మంది గ్రీటింగ్స్ ఇవ్వాలి. ఉదయం నుంచి కూడా మరి అయ్యగారు మమ్మల్ని అలా బలంగా నడిపిస్తూ ఈ రీతికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో మరి అయ్యగారు చాలా చక్కని
మరి ఏర్పాటు చేశారు. మరి దానికి సారథ్యులుగా మరి సంజయ్ గారు, జయరాజ్ గారు సారథ్యంలో ఇది నడుస్తుంది. ఎందుకంటే అయ్యగారు మరి ఇక్కడ అడుగుపెట్టి మరి ఎంతో ఇక్కడ ఈ ప్రజలకు గొప్ప సందేశాన్ని మరి ఆశీర్వాదకర పరిస్థితులను మరి తీసుకురావాలని అయ్యగారు ఎంతగా భావిస్తున్నారు. మరి గౌరవనీయులు మరి ఇంతగా మరి ఇంత చక్కని మందిరంలో, ఈ హాల్లో, కమ్యూనిటీ హాల్లో మనం ఇలాగా మరి క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి భయం లేకుండా చాలా చక్కని మరి ఇలాంటి వాతావరణం పరిస్థితులు బాగోకపోయినప్పుడు, చలి మంచి ఉన్నప్పటికీ ఇంత చక్కని పక్కాగా బిల్డింగ్లో కట్టుకోవడానికి అవకాశం కల్పించిన మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారికి కూడా మన ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం. మరి ఇంత అయ్యగారు యొక్క వెనకాల మరి ప్రోత్సాహంతో ఇంచుమించు ₹1,00,00,000, సుమారు ₹1,50,00,000తో దాదాపుగా ఇంత చక్కని ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చెప్పారు. మరి ఆ రోజు కొంతమందే ఉన్నారు. ఇందులో ప్రతి రోజు ఇంచుమించు మీకు అవసరమైతే ప్రతి వారం లేదంటే ప్రతి దినం ఇందులో క్రైస్తవునికి సంబంధించిన ప్రతి కార్యక్రమం జరగడం నాకు సంతోషం. ఆ రకంగా మీరు అందరూ కూడా చేసుకోవాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మరి అయ్యగారు అప్పుడే చాలా కార్యక్రమాలు ఇందులో చేస్తూ వచ్చారు. మరి బిడ్డలకు అవకాశం ఇద్దాం, సమయం లేదు కనుక త్వరితగతిన. మరి బిడ్డలు రెడీగా ఉన్నారా?
వచ్చినవయ్యా మా కోసమే విడినవయ్యా లోకమే ఎవరు చేయని త్యాగం చేయాలి తెచ్చవా ఈ లోకమే మనసే పొంగెని ఆనందంతో బ్రతుకే నిండెని సంతోషంతో మనసే పొంగెని ఆనందంతో బ్రతుకే నిండెని సంతోషంతో హల్లెలూయా. బిడ్డలు ఎంతో మరి కొరియోగ్రఫీ పెద్ద పెద్ద కొరియోగ్రఫీలు వాళ్ళు చేసిన డాన్స్ లాగా చేస్తున్నారు. మన సోల్జర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చి మరి చాలా అద్భుతమైన మరి నృత్య ప్రదర్శన బిడ్డలు చేస్తున్నారు. మన సహవాస సంఘం మరి సంఘం కాలనీ బిడ్డలు కూడా ఉన్నారు. చాలా మరి ఇప్పుడు వరకు కూడా మేము సంఘం పెద్ద సంఘంతో ఏంతున్నాం. మరి బిడ్డల వాళ్ళు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. ఎందుకంటే సమయం లేదు, గ్రీటింగ్స్ ఇద్దాం అనుకున్నాం. ఇది ఒకసారి బిడ్డలు కూడా ఒకసారి మనం మనసారా అభినందిద్దాం. ఎందుకంటే చిన్న వయసులో మనం ఆ వయసులో మనం చేద్దామన్న అవకాశాలు లేవు కదా. మరి ఇప్పుడు వీళ్ళని మరి ఉత్తేజపరచొద్దా, సంతోషపరచొద్దా? చప్పట్లు కొడదాం అందరూ ఒకసారి. ఓకే.
గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి నేర్చుకున్నారు. మరి ఇంకా ఒక పాట ఉంది. చాలా పెద్ద మనుషులు, వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకున్నారు. మరి అందరం కూడా మరి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. వచ్చేస్తున్నారు. మరి దేవుని నామఘనత కొరకు బిడ్డలను ఎంతగానో వాడుకుంటూ బిడ్డలను ఆశీర్వదిద్దాం. దేవునికి స్తోత్రం. పాట జరుగుతుంటాడు, కీర్తన జరుగుతుండగా కానుకలు పట్టుతారు యవన బిడ్డలు. తిలకిస్తూ కానుకలు స్వీకరించబడుతున్నాయి. హల్లెలూయా. చాలా బిగ్గరగా చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఏమీ మర్చిపోకుండా ఇద్దరు చిన్నపిల్లలు అంతగా లెంగ్తీ పాట మరి సాంగ్ వేశారంటే చాలా అద్భుతం. మరి మన మధ్యలో మీడియా మిత్రులు కూడా ఉన్నారు, సహోదరులు ఎంతగానో మనకి సహకరిస్తూ ఉన్నారు. మరి జేఏసీ మరి సభ్యులు, అలాగనే బీజేపీ నాయకులు, అలాగనే వికలాంగ కమిటీ సభ్యులు మేడిద,
మరి దైవజనులను మరి సత్కరించాలని వారు ఆశపడుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని జయరాజ్ గారు నడిపిస్తారు. ఈ తర్వాత మరి అయ్యగారు సన్మానమైన తర్వాత క్యాండిల్ లైటింగ్ సర్వీస్, కేక్ కటింగ్, జయరాజ్ గారి సాక్ష్యం. ఇద్దరు రావాలి. ముందుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. దైవజనులు ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి సేవకులు, సేవకురాళ్లకు, అలాగే నాయకులకు, అలాగే బంధుమిత్రులందరికీ, కుటుంబ సభ్యులకు, సంఘం అంతటికి కూడా పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేసి ఉన్నారండి. అలాగే మా ఆత్మీయ జీవితంలో మా కుటుంబాన్ని దినదినము ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. మా కుటుంబానికి సంవత్సర కాలం అంతే దేవుడు ఆరోగ్యమునిచ్చి ప్రతి విషయంలోనూ క్షేమమును దయచేస్తూ, అలాగే నా భర్త విషయంలో ఆయన చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో, అలాగే సమాజ సేవలో దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఆయన తోడై ఉంటున్నందుకు దేవునికి వందనాలు. అలాగే దేవుడు నా విషయంలో అయితే నేను ఏమాత్రం యోగ్యత లేనప్పటికీ దేవుని పని చేసేటువంటి ఆయన పరిచర్యలో వాడబడేటువంటి గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడండి మా కుటుంబానికి. అందును బట్టి దేవాతి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నా సేవ విషయంలోనూ సమస్తంలోనూ దేవుడు ఎంతగానో తన ఆత్మతో నన్ను నడిపించుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులమై ఉన్నామండి. అలాగే మాకు ఇచ్చినటువంటి 2 బిడ్డలు, పాప అయితే రాలేకపోయిందండి, హాస్టల్లో ఉండి తను ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయింది. పాప చదువుల్లోనూ కుమారుడు చదువుల్లోనూ ఇద్దరు ఆరోగ్య విషయంలో దేవుడు ఎన్నో మేలులు చేసి ఉన్నాడండి. అయితే దేవుడు ఇలాగ మా కుటుంబంలో చేసిన అనేక మేలులను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతగా ఈ క్రిస్మస్ ఆరాధన మీ అందరితో జరుపుకోవాలని ఎంతగానో ఆశించి ఉన్నామండి. అలాగే యేసును మాకు చేసినటువంటి మేలులను ఆయన గురించి మీ అందరికీ తెలియపరచాలని ఆశపడి ఈ క్రిస్మస్ ఆరాధనను ఏర్పాటు చేసి ఉన్నామండి. వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ముఖ్యంగా దైవజనులు ఆత్మీయ తండ్రి గారికి మా కుటుంబం తరపున ఎంత వందనాలు చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి. దేవాతి దేవునికి కూడా ఆయనకి నిత్యము కృతజ్ఞులము. జీవించే కాలం అంతయు ఆయన సేవ చేస్తూ ఆయనలో ఆనందిస్తూ బ్రతకాలనుకుంటున్నాము. అలాగే మమ్మల్ని నడిపిస్తున్న దైవజనుల నీరులో కూడా మేము ఉంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాము. వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నా ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో ఎక్కడ ఖాళీ లేకుండా ఇక్కడ ఇప్పటికి 3 సార్లు మేము సమావేశాలు నిర్వహించినప్పటికీ కొంత వెల్త్గా కనపడుతూ మా స్థాయి ఇదేనా అన్నట్టు మేము ఆత్మన్యూన్యతకి లోనయ్యి ఇది పట్టనంత విధంగా ఇక్కడ కార్యక్రమం జరపాలని ఆశిస్తున్న సమయంలో ఆత్మీయ తండ్రి బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ నేషనల్ ప్రోత్సాహంతో ఎలాగైతే ఈ సమాజంలో ఉన్న కొన్ని సమస్యల్ని మనం దైవికంగా పరిష్కారం చేసుకుంటున్నామో ఆ కోణంలో ఇంకా ముందుకెళ్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈరోజు నా ఆత్మీయ మిత్రులు ముస్లిం సోదరులు కానీ హిందువులు కానీ ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగిందని చెప్పి నేను ఏదైతే అనుకున్నానో ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా నా సోదరుల నుంచి ఈరోజు బయటకు వచ్చిందని చెప్పి ఓ నియోజకవర్గ స్థాయిలో అనుకుంటే నా మిత్రులు జిల్లా స్థాయిలోనే కమిటీ నిర్మాణం చేసి ఎక్కడ కూడా మనకి క్రైస్తవ సమాజం విస్తరణకి అడ్డంకులు లేకుండా మేము ముందుంటామని చెప్పి నా సోదరులు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ పిలవగానే వచ్చిన అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా అద్భుతమైన సాక్ష్యం విన్నామండి. ఎందుకంటే జయరాజ్ గారిని వదిలితే గంటల తరబడి మాట్లాడే వక్త అయినా, ఎందుకంటే సామాజిక స్పృహన్న గొప్ప వ్యక్తి.
మరి ఏం మాటలు రాని నా చెల్లెల్ని ఇంతలాగా మరి దైవజనులు దేవుని కృపతో, దైవజనుల యొక్క ప్రోద్బలంతో, ఆశీర్వాదంతో ఎంత చక్కని మాటలు మాట్లాడుతూ మరి దైవ సేవకు తన జీవితాన్ని అప్పగించుకుని పరిచర్యకు దేవునిలో ముందడుగు వేయడానికి సిద్ధపరచుకున్న వారి జీవితాలను బట్టి ప్రార్థన ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకున్నట్లయితే వరప్రసాద్ గారు వచ్చి మరి ఈ కుటుంబానికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, ఈ ప్రోత్సాహాన్ని బట్టి, మరి ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మరి వరప్రసాద్ గారిని ప్రార్థనలో నడిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, రక్షకుడా, నీకు స్తోత్రం. దైవమా, నీకు స్తోత్రములు ప్రభువా. అయా, నిమితిలేని ప్రేమను బట్టి ప్రేమించి, కరుణించి, కృప చూపించి నీ రక్షణ కలుగు చేసిన విధానం బట్టి నీ స్తోత్రములు. మీ పుట్టుక రోజున ప్రభా పురస్కరించుకుని మేమందరము కూడా ఈ యొక్క ప్రభా కమ్యూనిటీ హాల్లో కూడి మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు నీ స్తోత్రములు. సహోదరులు ప్రభా తండ్రి జయరాజ్ గారిని బట్టి, సహోదరుని బట్టి నీ స్తోత్రములు నాయన. మేమందరము కూడా ఇక్కడ కలిసి ప్రభా ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సహోదరు యొక్క ప్రేమ కలిగి ఉండటానికి అనేక మందిగా కూడినైనా ఇది మతము కాదు, మార్గము అని ప్రభా మేమందరం కూడా తెలుసుకుని నీవు చూపించినటువంటి ప్రేమను ప్రభా మేము ప్రతి ఒక్కరము కూడా తోటి మానవులతోటి కలిసి ప్రేమ ఐక్యత కలిగి ఉండినట్లునైనా మీరు మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రములో ప్రభా. ఇగో ప్రభా, మిమ్మల్ని మీరు పిలిచిన విధానం బట్టి దైవజనులను అనేక మందిగా కూడి తండ్రి పెద్దలను, నాయకులను ప్రభా మీరు నడిపించిన విధానాన్ని బట్టి ఈ స్తోత్రములో ప్రభా. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ కూడా మీరు తోడై ఉండండి. సమస్త విషయాల్లోనూ కూడా నీ కార్యములను సఫలపరిచిన అయినా సహాయంను దయచేయండి తండ్రి ప్రభా. ఇక్కడ అనేకమైనటువంటి ప్రభా యొక్క ఇలాంటి కూడికలు జరగడానికి సహాయంను దయచేయండి తండ్రి. ప్రేమ, ఐక్యత, సమైక్యత కలిగి ఉండటానికి నీ కరుణా కటాక్షములను ప్రభా వచ్చినటువంటి ప్రతి కుటుంబం పైన, పడ్డిబిడ్డ పైన ప్రభా నీ హస్తమును తోడుగా ఉంచి వారి వ్యాపారములను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించి వారి ప్రయాణాల్లో తోడేయండి, రక్షించి, కాపాడి, కృప చూపించి, దీవించి, ఆశీర్వదించమని ప్రభుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులు ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ మరి ఇంతటి చక్కని క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్న మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించనే ఉన్నారు. అలాగనే మరి బిషప్ తండ్రి గారు మరి ఇంతవరకు మనం విన్నాం, ఎంతో అన్ని మతాల సామరస్యానికి మరి మనుషులందరినీ కూడా కలుపుకుని మరి ఒక మంచి వాతావరణాన్ని, మంచి సమాజాన్ని స్థాపించాలనే దృఢ సంకల్పంతో మరి ముందుకు అడుగులు వేయిస్తున్న మరి దైవజనులను బిషప్ తండ్రి గారు, మరి అలాగనే బిషప్ డానియల్ పాలయ్య గారిని మరి సన్మానించాలని బీసీ జేఏసీ సభ్యులు, మరి మైనార్టీ సభ్యులు, అలాగే వికలాంగ సోదరులు అందరూ కూడా మరి తలంచారు. మరి ఒకసారి వేదిక మీదకి దైవజనులు, ఎందుకంటే ఐక్యత, ఎందుకంటే ఎవరికో కానీ ఇంతటి గొప్ప మనసు ఉండదు. ఒకసారి ఆలోచిద్దాం మనం అందరం కలిపి, ఎందుకంటే ఎక్కడైనా ఇంత ఐక్యత కలిగిన మరి సమావేశం ఆ లైన్ చూస్తుంటే చాలా అద్భుతంగా కనబడుతుంది. మరి అలాగా సారథ్యం వహిస్తున్న మరి దైవజనులు, మరి తోడుగా ఉన్న మరి షరీఫ్, మన కరీం గారు, అంటే నాకు సోదరికి బాగా అలవాటు కాబట్టి ఆ పేరు చెప్పాను, మన సత్యనారాయణ గారు, సాయిరామ్ గారు, చాలా అద్భుతమైన ప్రోత్సాహం అందిస్తున్న అందరినీ కూడా స్టేజ్ మీదకి వచ్చి దైవజనులను సాదరంగా తోడుకొని వచ్చి జయరాజ్ గారిని తోడుకొని రావాల్సిందిగా కోరుతూ మీడియా సోదరులు ఏమి జయరాజ్ గారు చెప్పమన్నారు. మరి వికలాంగ సంఘం తరపు నుంచి మేడిద
శుభోదయం. చాలా సంతోషం. క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం. మేరే పుణ్యదినం, మేరే పుణ్యదినం, ఇది శుభోదయం. క్రీస్తు జన్మదినం. చాలా చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు. ఇదేనా మన సంతోషం, మన ఐక్యతకు నిదర్శనం, నిజమైన క్రిస్మస్ ఆనందం. మరి ఈ రోజున మన దగ్గర చప్పట్లు కొడదాం. దేవునికే మహిమ. చాలా అద్భుతమైన రాజులనేలే రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాక. రాజులనేలే రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల రక్షకుడు. నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో. జయము జయము జయమహో, జయము లేదు మనకిలలో. జయము జయము జయమహో, ఇది శుభోదయం. క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం. క్రీస్తు జన్మదినం, దేవుడిచ్చిన గొప్ప కృపకే. అందరూ చప్పట్లు ఆపొద్దు, బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆత్మీయులను సన్మానిస్తూ ఉండగా వారిని బట్టి ప్రభువుని గణపరచుదాం. తదుపరి కార్యక్రమం క్యాండిల్ లైటింగ్ సర్వీస్. చాలా సంతోషం. ఈ మంచి రోజును బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇంతమంది గొప్ప నాయకులను ఒకటి చేసిన సోదరులు ధూళి జయరాజు గారికి, సంధ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ రోజున అందరం కలిసి ఒక వేదిక మీద ఉండి క్రీస్తు జన్మను సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి దేవుని గణపరుస్తూ, హిందూ సమాజానికి ప్రతినిధులుగా ఉన్న గౌరవనీయులు శ్రీ కోన సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ముస్లిం సహోదరులకు ప్రతినిధులుగా మన మధ్యలో ఉన్న షరీఫ్ గారికి, కరీం గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. వికలాంగుల పక్షంగా వచ్చిన పెద్దలకి, బీసీ సంక్షేమ పెద్దలుగా ఉన్న వారికి పేరు పేరున ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇది ఒక అద్భుతమైన వేదికగా కనబడుతుంది. ధూళి జయరాజు గారు మొదటి సంవత్సరమే ఇలా చేశారంటే మరి నెక్స్ట్ ఇయర్కి ఇది ఎలా ఉంటుందో, ఇంకా ఎంత ఘనంగా ఉంటుందో రోజుల తరబడిలో నిర్ణయించి ఇంత భారీ ఏర్పాట్లు వారు చేయగలిగారంటే వచ్చే సంవత్సరం ఇది తారస్థాయికి వెళ్తుందని నేను నమ్ముతూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. పెద్దలు మనతో ఉన్నారు కాబట్టి మొదట క్యాండిల్ లైట్ సర్వీస్, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి మనం మొదట క్యాండిల్ లైటింగ్ సర్వీస్ చేద్దాం. అమ్మ సంధ్య, జయరాజ్ గారు మీరు అయ్యగారిది
అందరూ లేచి నిలబడదాం. మరి చాలా అయ్యగారు మొదటి క్యాండిల్ వెలిగించిన తర్వాత ఆ క్యాండిల్ నుండి మనం అందరం కూడా ఆ వెలుగును పంచుకుందాం. మరి ప్రతి ఒక్కరు కూడా వస్త్రాలు జాగ్రత్త, పిల్లల దగ్గర క్యాండిల్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. అందరూ లేచి నిలబడి యేసయ్యా నాకు వెలుగాయే, యేసయ్యా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యేసయ్యా నాకు వెలుగాయే, యేసయ్యా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చెయ్యి విడువకను, యేసయ్యా నన్ను చెరదీయును, ఆపత్కాలమున చెయ్యి విడువకను, యేసయ్యా నన్ను చెరదీయును, యేసయ్యా నాకు వెలుగాయే, యేసయ్యా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. చెప్పండి. ఇతరులను వెలిగించుట కొరకు నేను వెలిగింపబడింది, ఇతరులను వెలిగించుట కొరకు నేను వెలిగింపబడింది. క్రిస్మస్ పర్వదిన చిన్న గడపడి చేసుకుందాం. కళ్ళు మూసుకొని నాకు ఈ మాట చెప్పండి. యేసయ్యా నీకు వందనములు. చీకటిలో ఉన్న నన్ను ప్రేమించి జీవపు వెలుగుగా మీరు లోకంలోనికి వచ్చి నన్ను వెలిగించి వెలిగే జ్యోతిగా నన్ను చేసినందుకు మీకు వందనములు. మీరు నాకు ఇచ్చిన ఈ వెలుగును నా ప్రియుల మూలముగా ఇతరులకు నేను చూపించినట్లు మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
హల్లెలూయా, హల్లెలూయా. జై జై హల్లెలూయా. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన ఆంగ్ల సంవత్సరాలకు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా మీరందరూ కూడా 2026 కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. దైవజనులు మరి అలాగనే జేఏసీ సభ్యుల ద్వారా కేక్ కటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా చిన్నపిల్లల దగ్గర ఉన్న క్యాండిల్స్ని తీసుకుని ఆర్పివేయండి. మా సంధ్య అందరూ చప్పట్లు కొడదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువన పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువన పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో సందడి చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో సందడి చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, ఇచ్చింది రక్షణ తెచ్చింది. మహాదేవుడా యేసు ప్రభువా, నీ ఘనమైన నామాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఫంక్షన్ హాల్లో గొప్ప క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగించడానికి కృప చూపెట్టారు. అనేక మంది ప్రజలు రావడానికి కృప చూపెట్టారు నాయన. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యగారి నేతృత్వంలో జరుగుతున్న కార్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శుభ సందర్భంలో అయినా ఇక్కడ ప్రతి ఆదివారం 6:30 నుంచి 9:30 వరకు జరుగుతున్న ఆరాధనంతలు మీరు మహిమపరచుకోండి అయ్యా. దీనికి తండ్రి అయ్యా సేవకురాలుగా అభిషేకించడానికి నీ దైవజనులకు ఇచ్చిన అయ్యా ఆత్మ ప్రేరేపణ బట్టి నీకు వందనాలు. సహోదరి సంధ్య గారిని మీరు అభిషేకించుకుని అనేక ఆత్మలకు తల్లిగా అయ్యా తన్ని నడిపిస్తారని నమ్ముచున్నాం. స్తోత్రాలు. ఇగోనే దైవజనులు అయ్యా అభిషేకించిన అభిషేకం ఎంతగానో ఆశీర్వాదకరంగా మేలుకరంగా అయ్యా గ్రామానికి నాయన అనేక మందికి అయ్యా తండ్రి ఆశీర్వాదకరమైన కృప చూపెట్టమని మీరే ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఇంతవరకు జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ఇంకా జరగబోతున్న కార్యక్రమం మీరు మహిమపరచుకోమని యేసయ్య నామమును బట్టి వేడుకున్నాము తండ్రి. శక్తి అనేక ఆశీర్వాదకరంగా నిలబెట్టడం
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరము మీకు తోడై ఉండను గాక. క్రీస్తు రక్తం జై, క్రీస్తు రక్తం జై, క్రీస్తు నామం